జస్ట్ ఆస్కింగ్ అని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్న ప్రకాష్ రాజ్ గారికి యాంటీ సోషల్ ఎలిమెంట్గా, మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టే రావణ్కి ఏంటి సంబంధం? వీళ్ళిద్దరూ కూడా సోషల్ మీడియాలో అలాగే డిబేట్లలో ఒకరికొకరు సహకరించుకుని ముందుకెళ్ళే పరిస్థితులు ఎందుకు వెళ్తున్నారనే పూర్తి ఇన్ఫర్మేషన్ అలాగే ప్రూఫ్లతో సైతం మా దగ్గర ఉన్నాయి. ఇది పూర్తిగా కుట్రపూరితమైన డిబేట్స్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టడం కోసం వీళ్ళు ముందు పెట్టుకొని వెనకాతల ఆడిస్తున్న వారు ఎవరో బయటికి రావాలి. వాటిని కూడా మేము బయటికి పెడతాం. వీళ్ళిద్దరూ కుమ్మక్కయి ఈ డిబేట్లకి వీటికి మాట్లాడి కుట్రపూరితంగా చేస్తున్నానన్న దానికి మా దగ్గర ఆడియోలు ఉన్నాయి. దాన్ని మారిపోయిన వాటిని ఎందుకు కలిసి చేయట్లేదు? కొందరు అమ్ముడుపోయిన అది కొందరికి అమ్ముడుపోయిన అంటే కొన్ని పార్టీలు కావచ్చు, కొన్ని మనుషులు కావచ్చు, అమ్ముడుపోయిన మీడియా కంటే కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి అని ఎవిడెన్స్. ప్రజలకి తెలుసుకో సమాజంలో తెలుసుకోవాలన్న ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి మరియు కొందరికి అమ్ముడుపోయిన మీడియా మీరు ఒక లింక్ పంపిస్తాను సార్, యూట్యూబ్ లింక్. దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ యూట్యూబ్ జాయిన్ అనే ఒక బటన్ చూపిస్తుంది. లైవ్ జాయిన్ అవుతుంది. అది క్లిక్ చేస్తే లైవ్ వచ్చేస్తారు. సో ఫర్ ఎట్లా వస్తాయి మనం 45 అయినాక మనం చేసి లింక్ ఓపెన్ చేస్తాం. మీరు చూసారు కదా ఒకరికొకరు ఎలా సహకరించుకుంటున్నారో. ఇది ప్రూఫ్స్ ఎలా సహకరించుకుంటున్నారో. జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ గారి మీద ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలనే కుట్రపూరితమైన పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎలాంటి సహకరించుకున్నారో మీ అందరికీ తెలియాలి. అందుకనే ఈరోజు మేము ముందుకు వచ్చాం. కులాలు మతాల మధ్యన ఘర్షణను సృష్టించే పరిస్థితులకి వీళ్ళు ఒక ప్రకాష్ రాజు, ఒక రావణు, వీళ్ళు ఫ్రంట్ మాత్రమే ఉన్నారు. బ్యాక్ ఎవరున్నారో కూడా మేము బయట పెడతాం. ఎక్కడి నుంచి వీళ్ళకి ఫండ్స్ అందుతున్నాయి, ఏ తాడేపల్లి ప్యాలెస్లకు సంబంధించిన షెల్ కంపెనీస్ నుంచి వీళ్ళకి డబ్బులు అందుతున్నాయి కూడా బయటికి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటానంటే ఎంత కుట్రపూరితం అంటే కులాలు మతాల మధ్యన చిచ్చులు పెట్టడం వీళ్ళకి ఏం పని, ప్రకాష్ రాజ్కి ఏం పని? రావణ్తో అంత
మాట్లాడాల్సిన పనే వచ్చిందని అడుగుతున్నా. జస్ట్ ఆస్కింగ్ అని మాట్లాడతాడు కదా, ఏదో పెద్ద ఈయన ఒకడే పెద్ద మేధావిలాగా జస్ట్ ఆస్కింగ్ అని మాట్లాడతాడు కదా. మరి జస్ట్ ఆస్కింగ్ మాట్లాడినప్పుడు 1924 మధ్యలో మన విశాఖపట్నంలోనే డాక్టర్ సుధాకర్ గారు, ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారి పూర్తిగా ఆయన దీని మీద కదా ఆల్మోస్ట్ చనిపోయిన పరిస్థితి ఇక్కడ. అప్పుడు ఎందుకు లెగలేదంటాను జస్ట్ ఆస్కింగ్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి శిష్యుడు అనంతబాబు ఒక దళిత యువకుడిని డ్రైవర్ని చంపి ఇంటికి డెలివరీ చేసినప్పుడు ఈ జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ ఎందుకు ముందుకు రాలేదని అడుగుతున్నా. ఆ రోజు ఎందుకు జస్ట్ ఆస్కింగ్ ఎందుకు అడగలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని? ఈరోజు ఎందుకు గుర్తొచ్చినాయి? కులాలు మతాలు మధ్యన వీళ్ళు చిచ్చు పెట్టడానికి వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు ఒకరికొకరు. రావణ్ ఎవడు, ప్రకాష్ రాజ్ ఎవరు? వీళ్ళిద్దరికి మధ్యలో లింకులు ఏంటి? ఈ కోఆర్డినేషన్ ఏంటి? ఈ డిబేట్లు ఏంటి? ఎవరిని మీరు మోసం చేస్తున్నారు? ఎవరిని మీరు ఇది చేయాలనుకున్నారు? ఎవరు చెబితే మీరు ఇవన్నీ చేస్తున్నారు? అన్నీ కూడా బయట పెట్టే పరిస్థితి. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. 100% చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గట్టిగా మీరు గట్టిగా విచారించండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఇన్ని సంవత్సరాల నుంచి పాపం రోడ్లు లేక డోలీల మీద వెళ్తున్న ప్రాంతాలు అన్నిటికి ఈరోజు రోడ్లు వేస్తే జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్కి కనపడలేదా? పంచాయతీ రాజులో ఈరోజు నేషనల్ అవార్డ్స్ వస్తున్నాయి. పంచాయతీల్లో మేము మా ఎమ్మెల్యే మా పరిధిలో ఉన్న పంచాయతీలన్నీ ఎంత బీభత్సంగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి, ఎంత అద్భుతాలు సృష్టిస్తున్నాయి, అవార్డులు తీసుకుంటున్నాం, నేషనల్ అవార్డ్స్. ఒక్కొక్క పంచాయతీ చాలా క్లియర్గా ముందుకెళ్తున్నాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎన్నో తీసుకొస్తే ఎంత డెవలప్మెంట్ చేస్తారు. దానికి జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్కి కనపడట్లేదా? జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఏది పడుతుంది మాట్లాడితే. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు విన్నారు కదా, రావణ్కి ఈయనకి ఏంటి అవసరం ఏంటంటున్నాను నేను. ఇది కుట్ర కాదా? మీరు ముందుకు వచ్చారు, కానీ మీ వెనకాతలో ఉన్న వ్యక్తి ఎవరు మీరు చెప్పాలా, లేకపోతే మేము చెప్పిస్తాం. పోలీసులు కూడా చెప్పించాలా. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, మీకు ఆ రావణ్కి సనాతన ధర్మం అన్నా భారతదేశం అన్నా మరి ఎందుకు ఇబ్బందో నాకైతే అర్థం కాల. ఆయనేమో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వాళ్ళకి వ్యతిరేకమయ్యారు? సనాతన ధర్మం అన్నారు కాబట్టి, దేశం కోసం నిలబడ్డారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకమయ్యారు. దాని మీద ఈరోజు ప్రతి ఒక్కరు ఎలా పడితే అలా మాట్లాడతామని మీ జస్ట్ ఆస్కింగ్. మీరెందుకు వాళ్ళతో కలిపారు, చేతులు కలిపారు? విజయనగరంలో రాముడి శిరస్సు ఇదైనప్పుడు మీకు కనపడలేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాం. ఈ జస్ట్ ఆస్కింగ్లో ఈ రావణ్లో ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాం. హిందూ ఆలయాల మీద, అనేకమైన ఆలయాల మీద దాడులు జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారని అడుగుతున్నా. ఈరోజు కేవలం కుట్ర ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండకూడదనే కుట్రతో మీరందరూ ఒక్కొక్క ఫేసులు పెట్టుకుని, ఒకటి జస్ట్ ఆస్కింగ్ అంటాడు, ఇంకోటి మాట్లాడుతాడు, ఎలా పడతాలో మాట్లాడుకుంటూ ముందుకు వచ్చి ఈ రాష్ట్రాన్ని శాంతి భద్రత లేకుండా ఈరోజు తీసుకొస్తారు. మీరు ఏం సాధించారు నేను అడుగుతా ఉన్నాను. మీరు ఏం సలహాలు ఇచ్చారని నేను అడుగుతున్నా. లేనిపోని అన్ని ఆపాదించడం, కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చులు పెట్టడం తప్పితే మీకు ఏమి సాధించారని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 11 సీట్లు వచ్చినా కూడా కనీసం అసెంబ్లీకి రాడు, ఒక చర్చ జరపడు, కనీసం ఆయనకు ఓట్లేసిన వ్యక్తికి, ఆయన వెనకాతలు ఉన్న 10 మందికి ఓట్లేసిన వాళ్ళకి కూడా కనీసం న్యాయం చేయరు. ఈ రాష్ట్రంలో ఏదైనా ఇదిగో ఇదని ఒక అపోజిషన్ పార్టీ స్టేటస్ కావాలని అడుగుతారు, కానీ అపోజిషన్ పార్టీ స్టేటస్ ఉన్న రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. అలాగంటే బొత్స సత్యనారాయణ బయటికి పంపిస్తారు, ఏదో ఒకటి అక్కడ ఏదో మాట్లాడమని. దానికి తోక ముందు ఏముండదు. వీళ్ళు 100% వీళ్ళు వాళ్ళ వెనకాతల జగన్మోహన్ రెడ్డి అనుకో ఉన్నారు అనడానికి
ఈరోజు పేరు నాని మాటలు మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. పాపం చాలా బాధపడిపోతున్నాడు పేరు నాని. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా చాలా బాధపడిపోతుంది ఈ రావణ్ని అరెస్ట్ చేసిన దానికి. ఎంతో ఇబ్బంది పడిపోతుంది. మరి రావణ్ ఎవరు మనిషి? డెఫినెట్గా ఈ కుట్రని పోలీసు వాళ్ళు ఛేదించాల్సిందే, ఖచ్చితంగా ఛేదిస్తారు. మొహమాటమే లేదు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా ఈ రాష్ట్రం కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో శాంతి భద్రతలు ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉండే పరిస్థితి ఉంది. ఎవడైనా వచ్చి ఏదైనా శాంతి భద్రతలకు కానీ ఏదైనా విఘాతం కలిగిస్తే వదిలే ప్రసక్తి లేదు. ఇంకా ఎన్ని కుట్రలున్నా అన్నీ కూడా బయటపెట్టే పరిస్థితి ఉంది, తీసుకొస్తాం రాబోయే రోజుల్లో. ఈ కుట్రలు బయట పెట్టడం కోసం ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది. జై హింద్.